నువ్వు నమ్మినా చనిపోతావు, నువ్వు నమ్మకపోయినా చనిపోతావు. నువ్వు నమ్మేవు కాబట్టి ఖచ్చితంగా 100% దేవుడి కోసం బ్రతుకు. చక్కగా మంచి జీవితం ఉంది నీకు, లైఫ్ ఉంది నీకు. మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూడగలిగితే చూడండి, ఈ మాటలు కూడా మనం వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మనల్ని క్రైస్తవులు అనేటువంటి వారిని మరి మొదటి నుంచే దేవుడు ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు. ఆయన నమ్మిన వారు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన మాట వినాలి, విని లోబడాలి. ఏంటి ఆయన కోరిక? ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రపంచానికే చెప్తున్నాడు, నమ్మిన వారికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. చూడండి, ఇవన్నీ మన కోసమే చెప్తున్నాడు. వినాలి, మాట వింటే మనం బ్రతుకుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. చూసారా, రాత్రి పగులు నువ్వు చేయవలసిన పని చెబుతున్నాడు. మాట వింటావా వినవా చెప్పు. అదే రాత్రి పగులు నువ్వు చేయాల్సిన పని చెబుతున్నాడు. మనమేం చేస్తున్నాం? రాత్రి పగులు టీవీ చూస్తున్నావా? టీవీ చూసి సొకడాలు కూడా వచ్చేస్తున్నాయి మనకి. మరి నువ్వు మాట వింటలేదు, మరి నేనేం చేయాలి చెప్పు? రాత్రి పగులు టీవీ చూసి సొకడాలు కూడా వచ్చేసేస్తున్నాయి. ఒంట్లో పరిస్థితి బాగోపోయినా, ప్రాణాపాయ స్థితికి వచ్చినా, ఆరోగ్యం బాగోపోయినా టీవీ మాత్రం కుండ కట్టుకున్నట్టుగా, మన పొట్ట కుండ కట్టుకున్నట్టుగా కట్టుకొని మనం చూసామనుకో, మరి ఆయన మాటలు వినకపోతే ప్రమాదం అని చెప్తున్నాడు. వినకపోతే ప్రమాదం. ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, అంత నిర్లక్ష్యం పనికిరాదని చెప్తున్నాడు. ఒక్క కన్ను మూసావంటే నీ ఆడకెళ్ళిపోతావు తెలుసా? అంతు చిక్కని నరకానికి వెళ్ళిపోతావు, తిరిగి రాని నరకానికి వెళ్ళిపోతావు. నీ మాట వినడు, నీ పశ్చాత్తాపం కుదరదు, నీ ఏడుపు కుదరదు, ఇక తిరిగి రావు. వేదన 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 వేదన, ఏడిపే, యుగాలు ఏడుపుకి వెళ్ళిపోతావు. అందుకే ఇక్కడ ఉన్నంతసేపు వణుకు, దేవుడంటే భయపడు, దేవుడికి లోబడు. నువ్వు నమ్మినా చనిపోతావు, నువ్వు నమ్మకపోయినా చనిపోతావు. నువ్వు నమ్మేవు కాబట్టి ఖచ్చితంగా 100% దేవుడి కోసం బ్రతుకు. చక్కగా మంచి జీవితం ఉంది నీకు, లైఫ్ ఉంది నీకు. కోట్ల సంవత్సరాలు, యుగాలు నీకు జీవితం ఉంది. అందుకని ఆ జీవితం నువ్వు కావాలంటే నేను నా మాట విను. నువ్వు బ్రతుకుండగానే నా మాట విను. దేవారాత్రము దాని యందు ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. దేవారాత్రం చదవమంటున్నాడు, దాన్ని ధ్యానించమంటున్నాడు, చదవమంటున్నాడు. మాట ఇచ్చాడు, మాట చెప్పాడు, వింటావా? తన గ్రంథంలో ఈ మాట రాయించాడు. ఇంకా చాలా మాటలు మనకి రాయించాడు. అబద్ధం ఆడొద్దు అన్నాడు, ఆడను తండ్రి, క్షమించు, ఒకవేళ ఆడితే క్షమించు. దొంగతనం అన్నాడు, ఆ దొంగ చేయను, క్షమించు. ఇంకా ఏదైనా సరే మనకి వ్యతిరేకంగా బైబిల్లో మనం దేవుడికి వ్యతిరేకంగా మనం ఏది మాట్లాడినా, ఏది ప్రవర్తించినా, బైబిల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనకు తగులుతున్నప్పుడు, క్షమించయ్యా, ఇంక నేను చేయను, నీ మాటకు చిత్తమండి, లోపడతానండి అని చెప్పి తల వంచు బ్రతుకు. ఆయన ఎంతో సంతోషిస్తాడు. అట్లా కాకుండా కానీ మనం ఆయన మాటలు విన్నా కానీ పెడచెవిని పెడితే మనకి మేలులు రావాల్సింది పోయి మేలులు ఆగిపోయి కీడు వచ్చేస్తాయి.